శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం జబర్దస్త్కి సంబంధించి 12 ఇయర్స్ గ్రాండ్ సెలబ్రేషన్స్ది ప్రోమో ఒకటి హైలైట్ అవుతుంది. అందులో ముఖ్యంగా హైపర్ ఆది రీక్రియేట్ చేసిన ఒక సీన్, రోజా గారి కటౌట్ పెట్టుకొని మరి అతను చేసిన ఒకటి అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అంటే హైపర్ ఆది తన మనసులో మాటలన్నీ అనాలనుకున్నవన్నీ అనేస్తూనే అలా క్రియేట్ చేశాడంటారా? మీ ఉద్దేశం ఏంటి అసలు? అంతే కదండి. ఇప్పుడు రోజా అనే ఆవిడ జబర్దస్త్‌లో నాగబాబు గారితో ఈక్వల్‌గా ఆవిడ చేశారు. ఒక పొలిటీషియన్‌గా ఉన్నప్పటికీ కూడా ఆవిడ జబర్దస్త్‌ని కంటిన్యూ చేశారు. చేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఈరోజు పుష్కర కాలం అయ్యాక జబర్దస్త్ ఈరోజు మళ్ళా నాగబాబు గారు రాగలిగారు. కానీ రోజా రాలేకపోయారు. అంటే నేను అనేది ఏంటంటే, మీరు రాజకీయాల్లో ఉన్నా కూడా మీ బ్యాలెన్స్ మీరు కోల్పోకూడదు. కానీ ఆవిడ రాజకీయాల్లో బ్యాలెన్స్ కోల్పోయారు. ఇప్పుడు మీ మీద నాకు చాలా ఇష్టం ఉండొచ్చండి. ఇష్టం ఉంది కదా అని నేను వేరే వాళ్ళని అనకూడదుగా, మిమ్మల్ని హైప్ చేసి. కానీ ఆవిడ అలా కాదు. ఆవిడ రాజకీయాలు ఫస్ట్ తెలుగుదేశంలో ఉన్నప్పుడు షీ వాజ్ నాట్ లైక్ దిస్. అప్పుడు బాగానే ఉంది ఆవిడ. మనకు తెలుసు తర్వాత ఆవిడ ప్రస్థానం ఏంటో, ఆవిడ రాజకీయాల్లోకి ఎలా వెళ్ళారు, మళ్ళీ ఎందుకు పార్టీ మారారో అందరికీ అన్నీ తెలుసు. తెలిసాక ఆవిడ అంటే తిట్టడంలో కూడా ఆవిడ రికార్డు సృష్టించారమ్మ. అంటే చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ని కావచ్చు. మొన్న కూడా చాలా రెచ్చిపోయింది ఆవిడ లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, హరిహర వీరమల్లు సినిమా మీద కదా. నేనంట ఎందుకు మనం వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలు పెట్టుకోవడం? మీరు అదే ఫీల్డ్ నుంచి వచ్చారు, మీ గురించి కూడా చాలా అవాకులు చవాకులు మాట్లాడతారు. నిజాలు ఎవరికి అవసరం లేదు. కానీ మీరు ఏమున్నా మీరు ఎదుర్కొన్నారు కదా, ఎదుర్కొంటున్నారు కదా. మీరు తప్పు చేశారో ఒప్పు చేశారో మీ ఒక్క మనసుకే తెలుస్తుంది, ప్రజలకి తెలియదు, మూడో వ్యక్తికి తెలియదు. కానీ ఇవాళ ఆవిడ జబర్దస్త్కి రాలేకపోయారు. ఎట్లా ఉండాలి ఆవిడ? ఆవిడ వైసీపీలో ఉన్నా కూడా, వైసీపీలో రాజకీయాలు చేస్తున్నా కూడా, రాజకీయం వేరు, సినిమా వేరు, షోస్ వేరు అనుకున్నప్పుడు షోకి వచ్చి ఆవిడ నాగబాబు గారితో సమానంగా కూర్చుని ఉంటే ఇవాళ అది వేరేగా ఉండేది. అవునా కదా? కానీ కూర్చోలేకపోయింది ఆవిడ. కూర్చోలేకపోయింది అనే కంటే కూడా ఆవిడ స్వయంకృత అపరాధం. ఇవాళ హైపరాది అనే అతను ఒక కటౌట్ పెట్టి రోజా గారిది, అంతకుముందు చిరంజీవి గారిది, విజయశాంతి గారిది ఏదైతే డైలాగ్స్ ఉన్నాయో, డైలాగ్స్ యాక్చువల్లీ విజయశాంతి గారిది లేదు, ఐఎమ్ సారీ, చిరంజీవి గారి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అది రిక్రియేట్ చేశాడు ఆయన. అక్కడ విజయశాంతి గారు ఎక్స్ప్రెషన్ ఇచ్చారంతే. కానీ చిరంజీవి గారు చేసిన దాంట్లో చాలా అద్భుతంగా పండింది అది. అంటే అది చిరంజీవి గారి ప్రత్యేకత. అది మనం చూసామంటే, అంటే ఆయన ఇన్ని రోజులైనా, ఇన్ని సంవత్సరాలైనా ఆయన సినిమాలు హిట్ అవుతున్నాయి అంటే ఆయనలో ఉండే ఒక స్టైల్ అది. ఇప్పుడు రజనీకాంత్కి ఒక స్టైల్ ఎలా ఉందో, వాళ్ళందరినీ మించి ఆ గ్రేస్ కావచ్చు, డాన్స్ కావచ్చు, ఆ ఎక్స్ప్రెషన్ కావచ్చు, అది చిరంజీవికి ప్రత్యేకం అది. సో ఆయన చెప్పే విధానం ఒక చిన్నపిల్లాడు కంప్లైంట్ చేసినట్టు, తర్వాత ఒక ఫ్రెండ్ చనువుగా ఇంకో ఫ్రెండ్తో మాట్లాడినట్టు, అంటే అది మీకు చూస్తూ ఉంటేనే మీకు చూడబుద్దేశం తప్ప చిరంజీవి గారేంటి ఇలా మాట్లాడారని అనిపించదు. అది సూట్ అవుతుంది. సో దాన్ని ఇతను తీసుకుని రిక్రియేట్ చేయటం అనేది యాక్చువల్గా అంత పండలేదు. ఎందుకంటే ఆదికి మనం చూసుకుంటే, హైపర్ ఆదికి కొంచెం ఆయన లెవెల్ మారింది. ఇప్పుడు మీకు ఇద్దరిలో మీరు కంపారిజన్ చూస్తే చిరంజీవి గారు అలాగే ఉన్నారు, బట్ హైపర్ ఆది ఇప్పుడు స్టేచర్ మారింది కదా. ఆ ఎక్స్ప్రెషన్ కూడా మీకు చిరంజీవి గారి లెవెల్లో రాదు కదా. కాకపోతే తీసుకున్నాడు అంతవరకే. అది ఇంకేదైనా కొత్త రకంగా చేస్తున్నా బాగుండేదేమో. అంటే రోజాని తను ఏం చెప్పదలుచుకున్నాడో ఆయన సొంత మాటల్లో క్రియేట్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే చిరంజీవి గారిని తీసుకుని ఆయన చేయటం వల్ల చిరంజీవి గారు ఇంకా హైలైట్ అయ్యారు తప్ప అక్కడ హైపర్ ఆది హైలైట్ అవ్వాలి. సో మన్ని మనం హైలైట్ చేసుకోవాలి, మన్ని మనం ఎలివేట్ చేసుకోవాలి. ఒకటి. రెండు, అతను మంచి డైలాగ్సే చెప్తాడు కాబట్టి కొన్నిసార్లు, నాట్ అన్నిసార్లు, ఆ కొన్నిసార్లు చెప్పిన దాని ప్రకారం అతను ఒక మంచి డైలాగ్స్ పెట్టుకుని రోజా గారిని ఆయన అనదలుచుకుంది, ఆయన ఇన్నర్ వాయిస్ ఏదైతే ఉందో అది అక్కడ పండించుంటే, ఆయన మామూలుగా పైకి మామూలుగా మాట్లాడుతూ సెటైరికల్గా అది ఇన్నర్ వాయిస్లో ఆయన వెనకాల ఇచ్చుంటే అది ఇంకా బాగా పండేది నా ఉద్దేశం అయితే. ఏది ఏమైనా ఓకే, హీ డిడ్ సంథింగ్. అంత అద్భుతంగా ఉందని మనం చెప్పం, కానీ
మొత్తానికి రోజాని ఆయన పొగినట్టు తెగిడినట్టు ఆయనకే తెలియదు. లాస్ట్కి ఎంకరేజ్ చేశారు అని అన్నారు. ఆవిడ కొంతమందిని చాలా నెత్తిన పెట్టుకున్నది, అందరికీ తెలుసు. ఓకే. సరే, అది పొగడ్తల వల్ల దేనివల్ల మనకు తెలియదు, వ్యక్తిగత వివరాలు మనకు తెలియదు. బట్ ఏది ఏమైనా కొంతమందిని ఆవిడ ఎంకరేజ్ చేశారు. బట్ ఇవాళ అల్టిమేట్గా జబర్దస్త్ ఈ 12వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఇచ్చిన ఆ ప్రోగ్రామ్ కావచ్చు, ప్రోమో కావచ్చు, అందులో రోజా గారు లేకపోవటం అనేది అది మరి ఆవిడ ఆలోచించుకుని ఉంటే బాగుండేది. అందుకే నోరా వీపుకి దెబ్బలు తాకాయని, నోరు ఇప్పటికైనా ఆవిడ కంట్రోల్ చేసుకుంటే, అంటే తన్ని తాను ఆవిడ ఒక్కసారి అనలైజ్ చేసుకుని నేనేం చేశాను మిస్టేక్స్ ఈ 5 ఏళ్లలో 6 ఏళ్లలో అనుకుంటే కొంచెం ఆ మార్పు అనేది వచ్చింది అనుకోండి, ప్రజలు నెత్తిన పెట్టుకోరు కానీ కొద్దిగా గౌరవం ఇస్తారు.